వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్. నిజామాబాద్ నగరంలో అంగరంగ వైభవంగా కొనసాగిన జెండా జాతర. జెండా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి పెద్ద ఎత్తున హాజరై మొక్కులు తీర్చుకున్న భక్తులు. నిజామాబాద్ జిల్లాలో బుధవారం రెండవ రోజు కొనసాగిన భారీ గణనాథుల నిమజ్జనాలు. పెద్ద ఎత్తున భారీ గణనాథులు రోడ్లపై దర్శనం, మేళ తాళాలు, మహిళల మంగళ హారతుల నడుమ గంగమ్మ ఒడికి గణనాథులను చేర్చిన గణేష్ మండపాల నిర్వాహకులు. సంక్షేమ వసతి గృహాల పనితీరు మెరుగుపడాలి, అధికారుల పనితీరు మెరుగుపడాలి. జిల్లా కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సమీక్షించిన మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. జిల్లాలో హోరాహోరీగా సాగిన గణేష్ ఉత్సవాల లడ్డూ వేలం పాటలు. పిట్లంలో 5,116 రూపాయలు, హమల్వాడి శ్రీ గాంధీ గణేష్ మండలి 1,53,000 ధరతో రికార్డు. నగరంలోని బ్యాంకు కాలనీలో 1,31,000తో రికార్డు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఆర్మూర్లో కుల మతాలకు అతీతంగా గణేష్ ఉత్సవాలు నిమజ్జనం భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవడం అభినందనీయం. ఆర్మూర్లో భారీ వినాయక నిమజ్జనంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన, వసతి సౌకర్యాలు అందించాలి. కామారెడ్డి పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్. తెలంగాణ చెఫ్స్ ఆధ్వర్యంలో టేస్టీ తెలంగాణ ట్రీట్స్ నిజామాబాద్ వంటల పోటీలు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇన్ఫినిటీ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల ఎండి రత్నాకర్. నిజామాబాద్ నగరంలో అంగరంగ వైభవంగా ముగిసిన గణేష్ నిమజ్జన శోభాయాత్ర. ప్రత్యేక ఆకర్షణగా మారిన RSS యోగ్ చావ్ విన్యాసాలు, కర సేవకులతో కలిసి స్టెప్పులేసిన అర్బన్ ఎమ్మెల్యే. అలరించిన సంస్కార భారతి సాంస్కృతిక కార్యక్రమాలు. బీజేపీ నేత తన్వీందర్ సింగ్ వ్యాఖ్యలపై PCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ధ్వజం. గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించినందుకు కృతజ్ఞతలు. K6తో జిల్లా ప్రతినిధులు, అధికారులకు ధన్యవాదాలు తెలిపిన సార్వజనిక్ గణేష్ ఆలయ చైర్మన్ బంటు గణేష్. నిజామాబాద్ నగరంలో జెండా బాలాజీ జాతర అంగరంగ వైభవంగా జరిగింది. జిల్లా నలుమూలల నుంచి భక్తులు కాక ఇతర ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చి జెండా బాలాజీ ఆలయంలో పూజలు చేసి జెండాకు మొక్కులు తీర్చుకున్నారు. నిజామాబాద్ నగరంలోని జెండా గల్లీలో గల జెండా బాలాజీ జాతర ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఆలయంలో ప్రతిష్ఠించిన జెండాకు భక్తులు తొలుత పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. బుధవారం సాయంత్రం జెండా బాలాజీ ఆలయం నుంచి జెండాను భక్తి శ్రద్ధలతో ఊరేగించారు. ఈ ఊరేగింపు జెండా ఆలయం నుంచి మొదలై గోల్ హనుమాన్ పొలాంగ్ వాగు పక్కన గల ప్రాంతంలో జెండాను ప్రతిష్ఠించారు. ఈ ఉత్సవాల్లో పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు, భక్తులు హాజరై మొక్కులు తీర్చుకున్నారు. గోవింద గోవింద అంటూ భక్తులు నామస్మరణతో నగరం మార్మోగింది. ఆలయ చైర్మన్ జాలిగం గోపాల్, ఈవో వేణు, రామగౌడ్, అర్చకులు నాగరాజుచారి, జయరాజ్ జోషి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వ వసతి గృహాల విద్యార్థులకు కనీస మౌలిక వసతులు కల్పించాలని మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సూచించారు. ఆహారంలో నాణ్యత పాటించాలని చెప్పారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వసతి గృహాల అధికారులతో జిల్లా కలెక్టరేట్లో సమీక్షించినట్లు తెలిపారు. వసతి గృహాల్లో పిల్లలకు నాణ్యమైన భోజనం అందించాలని చెప్పారు. కుళ్ళిపోయిన కూరగాయలు కొనకుండా తాజా కూరగాయలను కొనుగోలు చేయాలని తెలిపారు. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 100% ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హమ్దాన్, తెలంగాణ సహకార యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి పాల్గొన్నారు. హాస్టల్స్ కానీ, గురుకుల్ పాఠశాలలు కానీ, SC, ST, BC, మైనార్టీ స్టూడెంట్స్ కొరకు, చదువుకునే విద్యార్థుల కొరకు విద్యనే కాకుండా దాంతోపాటు హాస్టల్స్ కూడా పెట్టడం జరిగింది. హాస్టల్స్లో కొద్దిగా ఫుడ్ బాగాలేదని కంప్లైంట్స్ వస్తూ ఉంటే బుధవారం జెండా జాతర సందర్భంగా నగరంలోని జెండా గల్లీలో గల జెండా బాలాజీ ఆలయాన్ని సందర్శించి స్వామివారికి మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. నగరంలోని జెండా బాలాజీ దేవస్థానంలో జరుగుతున్న జాతర మహోత్సవాల్లో భాగంగా
బోధన్ శాసనసభ్యులు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రతిష్ఠించబడిన స్వామివారి జెండాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి ఆలయ కార్యనిర్వహణాధికారి గింజుపల్లి వేణు, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ జాలిగం గోపాల్, ధర్మకర్తలు రామగౌడ్, డోర్నాల రాజేశ్వర్, విజయ, పోలకొండ నరసింగరావు, తుమ్మ నాగభూషణం, అగ్గు సంతోష్, అర్చకులు వెలగలేటి నాగరాజులు శ్రీ స్వామివారి శేష వస్త్రాలతో సన్మానం చేశారు. మన నిజామాబాద్ పట్టణంలో పురాతన మన భగవంతుడు వెంకటేశ్వర స్వామిని పూజించుకుంటూ మన పెద్దలు కట్టిన దాన్ని నిజామాబాద్ జిల్లాలో గణేష్ నిమజ్జన శోభయాత్ర బుధవారం సైతం కొనసాగింది. భారీ గణేష్ విగ్రహాలు బుధవారం రాత్రి వరకు రోడ్లపైనే దర్శనమిచ్చాయి. నిజామాబాద్ జిల్లాలో ఏడాది భారీ గణనాథులు అధికంగా ఏర్పాటు చేయడంతో రెండవ రోజు బుధవారం కూడా గణేష్ నిమజ్జనాలు భారీగా జరిగాయి. ఎక్కడికక్కడే రోడ్లపై భారీ గణనాథుల ప్రతిమలు దర్శనమిచ్చాయి. గణపతి బప్ప మోరియా, మంగళమూర్తి మోరియా, అగ్లే బరస్తు జల్దియా అంటూ భక్తులు భక్తి శ్రద్ధలతో నిమజ్జనానికి తరలించారు. మహిళలు మంగళహారతులతో, మేళతాళాలతో, యువతీ యువకులు నృత్యాలతో గణేష్ నిమజ్జన శోభయాత్ర కన్నుల పండుగగా సాగింది. సంక్షేమ వసతి గృహాలు, ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలల పనితీరు మెరుగుపడేలా సంక్షేమ శాఖ అధికారులు అంకిత భావంతో కృషి చేయాలని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతు హితవు పలికారు. విద్యా వ్యవస్థను పటిష్టపరచడం ద్వారా విద్యార్థులకు చక్కటి భవిష్యత్తును అందించాలన్న ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాల నిర్వహణ తీరుతెన్నులపై సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో బుధవారం ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. హాస్టళ్లలో నెలకొని ఉన్న సమస్యల గురించి అడిగి తెలుసుకుని గడిచిన 3 సంవత్సరాల నుండి 10వ తరగతి వార్షిక పరీక్షల్లో సాధించిన ఉత్తీర్ణత గురించి హుక్కో హాస్టల్ వారీగా వివరాలు ఆరా తీశారు. ఇటీవలే జిల్లా ఉన్నతాధికారులు, మండల స్పెషల్ ఆఫీసర్లు తదితరులు హాస్టళ్లను తనిఖీ చేసిన సందర్భంగా గమనించిన లోటుపాట్లను ప్రస్తావిస్తూ వాటిని చక్కదిద్దుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులకు చక్కటి భవిష్యత్తును అందించాల్సిన గురుతర బాధ్యత సంక్షేమ అధికారులపై ఉందన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉత్తమ ప్రతిభను ప్రదర్శించి మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కించుకునేలా విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందించాలన్నారు. కేవలం సగటు ఉత్తీర్ణతతోనే సరిపెట్టుకోకుండా ప్రతి విద్యార్థి మెరిట్ సాధించేలా చొరవ చూపాలన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమైన నాటి నుండే చక్కటి ప్రణాళికతో ముందుకెళ్లాలని సూచించారు. హాస్టళ్లలో విద్యార్థులకు ఉపయోగకరంగా, సౌకర్యవంతంగా ఉండే బ్రాండెడ్ వస్తువులనే వినియోగించాలన్నారు. ప్రతి వసతి గృహంలో సరిపడా తాగునీరు, ట్యూబ్ లైట్లు, ఫ్యాన్లు అందుబాటులో ఉండాలని, టాయిలెట్స్, వాష్ ఏరియా పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ అన్ని హాస్టళ్లు, రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో పిల్లలకు నాణ్యమైన భోజనం, మెరుగైన విద్యాబోధన, సరైన వసతి సదుపాయాలు అందుబాటులో ఉండేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని సంక్షేమ అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దన్, రాష్ట్ర సహకార సంస్థల ఫెడరేషన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ మకరంద్, ట్రైనీ కలెక్టర్ సంకేత్ కుమార్, సంక్షేమ శాఖల అధికారులు, ఆర్సీఓలు, ప్రిన్సిపల్ తదితరులు పాల్గొన్నారు. గతంలో ఏమైనా నా పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన, వసతి సౌకర్యాలు అందించాలని, నిరంతరం హైజీన్ కార్యక్రమాలను నిర్వహించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిత్ సంగ్వాన్ అన్నారు. బుధవారం రోజున పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల లింగంపేట్ను కలెక్టర్ తనిఖీ చేశారు. గురుకులంలోని తరగతి గదులు, డార్మెటరీ, వంటశాల, స్టోర్ రూమ్లను పరిశీలించారు. విద్యార్థినులతో మాట్లాడుతూ మంచి విద్యను అభ్యసించాలని, IIITలో సీట్ సాధించే విధంగా విద్యను అభ్యసించాలన్నారు. భోజనం ఎలా ఉందని, విద్యాబోధన ఎలా ఉంది అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనుమతి లేకుండా విద్యార్థినులు బయటకు వెళ్తున్నారా అని అడిగారు. విద్యార్థులకు మెనూ ప్రకారం మంచి భోజనం అందించాలని ప్రిన్సిపల్కు సూచించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ రంగనాథరావు, జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారిని రజిత, ఎస్సీ కార్పొరేషన్ ఏడీ దయానంద్, ప్రిన్సిపల్ డాక్టర్ వనిత, తహసీల్దార్ జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.
వినాయక్ నిమజ్జన శోభయాత్రలో భాగంగా నగరంలోని గోల్ హనుమాన్ వద్ద సంస్కార భారతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకర్షించాయి. వినాయక నిమజ్జన నేపథ్యంలో నగరంలోని గోల్ హనుమాన్ వద్ద సంస్కార భారతి ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి సార్వజనిక గణేష్ మండలి సభ్యులకు ఇతర మండపాల నిర్వాహకులకు స్వాగతం పలికారు. అనంతరం సంస్కార భారతి ఆధ్వర్యంలో చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. అదేవిధంగా గణనాథులకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఇందూర్ నగరానికి అశేష జనానికి తెలుసు, గోల్ హనుమాన్లో మాకు 5:30 నుంచే మంది అడగడం మొదలు పెడతారు, మీ కార్యక్రమాలు ఎప్పుడు మొదలవుతాయి, మీ కార్యక్రమాలు ఎప్పుడు మొదలవుతాయి అన్నట్టు. అంటే ఆ సంస్కార్ భారతి యొక్క ఈ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ఇందూర్ నగరమే కాదు జిల్లా మొత్తం కూడా పాక్కపోయింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నెల 13న ప్రచురించబడిన ముసాయిదా ఓటరు జాబితాపై ఈ నెల 21 వరకు అభ్యంతరాలు, ఆక్షేపణలు ఉన్నట్లయితే గ్రామ పంచాయతీ కార్యదర్శులకు దరఖాస్తు సమర్పించవచ్చని జిల్లా ఎన్నికల అధికారి కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. బుధవారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ స్థాయిలో ముసాయిదా జాబితాలను స్థానిక గ్రామ పంచాయతీ మండల అభివృద్ధి అధికారి కార్యాలయంలో ఈ నెల 13న ముసాయిదా జాబితా ప్రకటించడం జరిగిందని, అట్టి జాబితాలపై అభ్యంతరాలు, ఆక్షేపణలు ఉంటే ఈ నెల 21లోగా సంబంధిత పంచాయతీ కార్యదర్శులకు అందజేయాలని తెలిపారు. అట్టి అభ్యంతరాలను పరిశీలించి ఈ నెల 26లోగా పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. తుది ఫోటో ఎలక్ట్రోల్ జాబితాను ఈ నెల 28న ఆయా గ్రామ పంచాయతీ మండల అభివృద్ధి అధికారి కార్యాలయంలో ప్రచురించడం జరుగుతుందని తెలిపారు. ప్రస్తుత జాబితా సాఫ్ట్ కాపీలను రాజకీయ పార్టీలకు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో శ్రీనివాసరావు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఏఐసీసీ నేత రాహుల్ గాంధీపై బీజేపీ నేత తన్వీందర్ సింగ్ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి పట్టిన గతే రాహుల్ గాంధీకి పడుతుందన్న బీజేపీ నేత తన్వీందర్ సింగ్ వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలకు దిగింది. ధర్నాలు చేపట్టడంతో బీజేపీ నేతల దిష్టిబొమ్మలు దహనం చేయాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. హన్మకొండలో ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగే ధర్నాలో ఆయన మధ్యాహ్నం పాల్గొన్నారు. అన్ని భక్తి కార్యక్రమాల్లో ముందుండి హిందూ సాంప్రదాయాలను కాపాడడంలో ముందు వరుసలో ఉన్న ఆర్య వైశ్య సంఘాన్ని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కూతురు పైడి సుచరితారెడ్డి అభినందించారు. ఆర్మూర్ పట్టణంలో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముగింపు సందర్భంగా చివరి రోజు ఆ మహా గణనాథునికి 108 రకాల నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా సాంస్కృతిక ప్రదర్శన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కూతురు పైడి సుచరితారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని గణనాథునికి పూజలు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలను ఆమె తిలకించారు. ఈ సందర్భంగా నృత్యం చేసిన చిన్నారిని ఆమె అభినందించారు. సుచరితారెడ్డి మాట్లాడుతూ అన్ని భక్తి కార్యక్రమాలు నిర్వహించడంలో ఆర్యవైశ్యులు ముందు వరుసలో ఉంటారని నిర్వాహకులను అభినందించారు. పేరు సిరికోట. తను క్లాసికల్ డాన్స్ ఏజ్ 4 నుంచి నేర్చుకుంటుంది. చాలా బ్యూటిఫుల్ పర్ఫార్మెన్సెస్, 9 వరల్డ్ రికార్డ్స్ తీసుకొచ్చింది. మన తెలంగాణ అమ్మాయి, మన ఆర్మూర్ పాప ఇంత బ్యూటిఫుల్ డాన్సెస్తో. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన గణనాథుల వద్ద లడ్డూ వేలం పాటలు హోరాహోరీగా సాగాయి. పిట్లంలో 5,01,116 రూపాయలకు మాజీ ఎంపీపీ దంపతులు, నగరంలో హమల్వాడిలో బ్యాంకు కాలనీలో లక్షల రూపాయల వేలం పాడి రికార్డు సృష్టించారు. కామారెడ్డి జిల్లాలోని పిట్లం మండల కేంద్రంలోని ముకుందరెడ్డి కాలనీలో ఏర్పాటు చేసిన గణనాథుడి వద్ద మంగళవారం రాత్రి మహాలడ్డు ప్రసాదాన్ని వేలం వేశారు. హోరాహోరీగా సాగిన వేలంపాటలో మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు మాజీ ఎంపీపీ సరితా సూరత్ రెడ్డి దంపతులు 5,01,116 రూపాయలకు లడ్డూను దక్కించుకున్నారు. అనంతరం గణేష్ మండలి సభ్యులు వారిని ఘనంగా సన్మానించి లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. నిజామాబాద్ నగరంలో హమల్వాడి గాంధీ గణేష్ మండలి వద్ద లడ్డూ వేలంపాటలో 1,53,000 రూపాయలకు కొక్కొండ నరేందర్ ఎన్ఆర్ఐ లడ్డూను దక్కించుకున్నారు. జిల్లాలోనే ఇంత ఎక్కువ ధరకు పలికిన లడ్డూ ఇది.
అలాగే నిజామాబాద్లోని బ్యాంకు కాలనీ గణేష్ మండలి ఎల్లమ్మగుట్ట సభ్యులు మంగళవారం రాత్రి లడ్డు వేలం వేశారు. వేలం పాటలో 12 మంది పోటీ పడగా కాపర్తి సాయి కృష్ణ 1,31,111 రూపాయలకు లడ్డు ప్రసాదాన్ని దక్కించుకున్నారు. కార్యక్రమంలో కాలనీ వాసులు శశిధర్ రెడ్డి, సంజయ్, యోగానంద్ రెడ్డి, సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గణేష్ నిమజ్జన ఉత్సవాలు నగరంలో ప్రశాంతంగా నిర్వహించినందుకు గాను ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు, అధికారులకు సార్వజనిక్ గణేష్ మండలి చైర్మన్ బంటు గణేష్ కృతజ్ఞతలు తెలిపారు. నిజామాబాద్ నగరంలో గణేష్ ఉత్సవాల నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించినందుకు సార్వజనిక్ గణేష్ ఆలయ చైర్మన్ బంటు గణేష్ కృతజ్ఞతలు తెలిపారు. గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించినందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు, కులమతాలకు అతీతంగా సేవలందించిన సంఘాలు, గణేష్ మండపాల వారికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. కలెక్టర్ సిపిలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. టేస్టీ తెలంగాణ ట్రీట్స్ నిజామాబాద్ వంటల పోటీలు నిర్వహించనున్నామని, జిల్లాలోని మహిళలను, యువతులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేశామని ఇన్ఫినిటీ కళాశాల హోటల్ మేనేజ్మెంట్ ఫ్యాషన్ డిజైనింగ్ ఫౌండర్ ఎండి రత్నాకర్ పేడూరి అన్నారు. బుధవారం నగరంలోని ప్రెస్ క్లబ్లో ఫ్యాషన్ డిజైనింగ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ మాధురి అక్షరాలతో కలిసి ఎండి రత్నాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రత్నాకర్ పేడూరి మాట్లాడుతూ 18 నుంచి 32 సంవత్సరాల యువతులకు వంటల పోటీలు తెలంగాణ షెఫ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టేస్టీ తెలంగాణ ట్రీట్స్ నిజామాబాద్ 2024 వంటల పోటీల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నామన్నారు. జిల్లాలోని ఫుడ్ ప్రేమికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మహిళలు వంటలు చేసి పేరు సంపాదించాలని, వంటలు చేసి మెప్పించాలని, సమయం కోసం వేచి చూస్తున్న వారి కోసమే ఈ కార్యక్రమం అని తెలిపారు. పోటీలో పాల్గొనే వారికి ఉచిత ఎంట్రీ ఉంటుందని, వారు చేసే వంటకాల సామాగ్రి తెచ్చుకోవాలన్నారు. పోటీలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందించనున్నామని, వారిని హైదరాబాద్లో జరిగే ఫైనల్ పోటీలకు పంపనున్నామని, సెలబ్రిటీ షెఫ్స్ గా ఎదిగే అవకాశం ఉంటుందన్నారు. ముఖ్య అతిథులుగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, బెస్ట్ చెఫ్స్ హాజరు కానున్నారన్నారు. ఇతర వివరాలకు నేరుగా ఇన్ఫినిటీ హోటల్ మేనేజ్మెంట్ కళాశాలలో గాని 8106182233 ఫోన్ నెంబర్ ద్వారా సంప్రదించాలని కోరారు. కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ ఫ్యాషన్ డిజైనింగ్ డైరెక్టర్. సో మన ఇన్ఫినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో రేపు అనగా 19th సెప్టెంబర్ రోజు ఇంటర్నేషనల్ షెఫ్స్ ఆధ్వర్యంలో తెలంగాణ షెఫ్స్ అసోసియేషన్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో వారితోని ఇంక్లూడింగ్గా మన ఇన్ఫినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ తరఫున ఈ యొక్క వంటల పోటీలు ఫుడ్ కాంపిటీషన్ తెలంగాణ టేస్టీ ట్రీట్స్ అని ఈ యొక్క ప్రోగ్రామ్ని మన నగరంలో ఉన్నటువంటి యువతకి ముఖ్యంగా ఈ నెల 4 నుంచి నేటి వరకు జెండా బాలాజీ జాతర ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగాయి. తెలంగాణలోనే ప్రత్యేకమైన నిజామాబాద్ జెండా జాతర ఉత్సవాలపై K6 GTPL స్పెషల్ స్టోరీ. కలియుగ దైవమైన గోవింద, శ్రీ శ్రీనివాస గోవింద, భక్తవత్సల గోవింద, వడ్డీ కాసులవాడ గోవింద అంటూ భక్తులు శ్రీమన్నారాయణను వేడుకుంటూ దర్శించుకున్నంతనే అండగా నిలిచే స్వామి జెండా బాలాజీ వెంకటేశ్వర స్వామి. జెండా బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్సవాలు సెప్టెంబర్ 4వ తేదీన భాద్రపద శుక్ల పాడ్యమి నుండి భాద్రపద శుక్ల పౌర్ణమి 18వ తేదీతో ముగిశాయి. మహారాష్ట్రీయులు ఎంతో భక్తిగా పిలుచుకునే బాలాజీ ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా వేడుకలు నిర్వహిస్తారు. ప్రతి ఏటా భాద్రపద మాసం ప్రారంభమైన ఉత్సవాలు పౌర్ణమి వరకు ఎంతో వైభవంగా సాగుతాయి. మొదటి రోజున వంశ పారంపర్య అర్చకులు సాంగ్వాయి ఇంటి వద్ద పూజలు నిర్వహించి నగరంలోని వివిధ వీధుల్లో తిరిగి జెండా అర్ధరాత్రి స్థానిక జెండా గల్లీలో గల జెండా బాలాజీ ఆలయానికి చేరుకుంది. ఆలయంలో ప్రతిష్ఠించిన జెండాకు 10 రోజుల పాటు భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు. ఒకప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్లలేని భక్తులు జెండాను దర్శించుకున్నంతనే శ్రీనివాసుని సంపూర్ణ కటాక్షాలతో మన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. భక్తులకు అభయహస్తాన్ని అందించిన జెండా బాలాజీ శ్రీనివాసుని దర్శించుకోవడానికి జిల్లా ప్రజలతో పాటు ఇతర ప్రాంతాల భక్తులకు ఇలవేల్పుగా నిలిచారు. అధిక సంఖ్యలో ఊరేగింపులో భక్తులు పాల్గొన్నారు. ఆలయ అర్చకులచే, పండితులచే స్వామివారి ఉత్సవాలు నిర్వహిస్తారు. మహారాష్ట్ర నాందేడ్ జిల్లాలో కందర్ గ్రామంలో సాంగ్వాయి వంశస్థుల జెండా బాలాజీని కొలిచేవారు. తుకోజీ అనే భక్తుడు ప్రతి సంవత్సరం తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్లి వెంకటేశ్వరుని దర్శించుకునేవాడు. ఒకసారి స్వామీజీ కలలో కనిపించిన భక్తునకు ఉత్సవ విగ్రహాలు ఇచ్చి తిరుమల కొండ దాటించమని ఆదేశించాడట. హౌసా విగ్రహాలను తీసుకుని ఇంటికి దారి పట్టి వారం రోజుల అనంతరం నిజామాబాద్లో రాత్రి విశ్రాంతికే నిలిచాడని, ఆ రాత్రి స్వామివారు స్వప్నంలో కనిపించి వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించమని చెప్పారని తెలుస్తోంది.
అలా సాంగ్వాయి వంశం వారు జెండా బాలాజీ ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ సంవత్సరం జెండా బాలాజీ జాతర ఉత్సవాలతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ కార్యనిర్వహణ అధికారి గంజుపల్లి వేణు కోరారు. జెండా బాలాజీ ఉత్సవాల ముగింపు సందర్భంగా జెండా ఊరేగింపు ఉంటుందన్నారు. స్వామివారు జెండా ముందుండగా ఉత్సవ విగ్రహాలు ఊరేగింపుగా పులాంగ్ బ్రిడ్జ్ వరకు తరలి వెళ్లి విశ్రాంతి విడిది చేయడంతో ఉత్సవ కార్యక్రమాలు ముగుస్తాయని తెలిపారు. భక్తులు జెండా ఊరేగింపులో పాల్గొని స్వామివారిని దర్శనం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి గింజపల్లి వేణు, జాలిగం గోపాల్, రాముగౌడ్, రాజేశ్వర్, విజయ్, నరసింగరావు, ఆలయ అర్చకులు నాగరాజుచారి, జయరాజ్ జోషి, జూనియర్ అసిస్టెంట్ ప్రశాంత్ కుమార్, శివరాత్రి ఆంజనేయులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని 31వ డివిజన్ ఆటోనగర్లో ఇన్ఛార్జ్ కార్పొరేటర్ మునావర్ అలీ ఆధ్వర్యంలో మిలాదున్నబీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని 31వ డివిజన్ ఆటోనగర్లో మహమ్మద్ ప్రవక్త జన్మదినమైన మిలాదున్నబీ పర్వదినాన్ని ఇన్ఛార్జ్ కార్పొరేటర్ మునావర్ అలీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కాలనీవాసులు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. 31వ డివిజన్లోని జాయింట్ ఫర్నిచర్ నిర్వాహకుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాలనీకి చెందిన సయ్యద్ జావీద్, అస్లాం బేగ్, అబ్దుల్ రెహమాన్, అబ్దుల్ జావీద్, అబ్దుల్ మాలిక్, షేక్ ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ పీఆర్టీయూ ఎన్నికల్లో గంగోనె కిషన్ భారీ మెజారిటీతో గెలిచారు. ఇటీవల జరిగిన పీఆర్టీయూ నిజామాబాద్ ఎన్నికల్లో జిల్లా ప్రధాన కార్యదర్శిగా గంగోనె కిషన్ భారీ మెజార్టీతో గెలుపొందారు. ప్రధాన కార్యదర్శి పోటీలో కిషన్ వెంకటేశ్వర్ గౌడ్, శంకర్ పోటీ పడగా ఈ హోరాహోరీ పోటీలో గెలుపొందినటువంటి గంగోనె కిషన్ కు 101 ఓట్లు, వెంకటేశ్వర్ గౌడ్ కి 35 ఓట్లు, శంకర్ కి 50 ఓట్లు వచ్చాయి. ఈ సందర్భంగా కిషన్ మాట్లాడుతూ నా విజయానికి కృషి చేసిన ఉపాధ్యాయ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ విజయంపై నందిపేట్ మండలం పీఆర్టీయూ ప్రాథమిక సభ్యులు, మండల, జిల్లా, రాష్ట్ర నాయకులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. అధ్యక్ష కార్యదర్శులకు, ప్రాథమిక సభ్యులకు, కార్యవర్గ సభ్యులకు 24 గంటలు అందుబాటులో ఉంది. మీరు ఏదైతే ఆశించిందో, నా నుంచి ఏ సేవా కార్యక్రమాన్ని అయితే ఆశించిందో ఆ కార్యక్రమాన్ని చేయడానికి 24 గంటలు ఎప్పుడు మీరు ఫోన్ చేసినా మీ యొక్క పని అన్నతో కలిసి చేయడానికి సిద్ధంగా ఉంటా. మరి ఇంకా భారీ మెజారిటీతో మీ అందరికీ పేరు పేరున పాదాభివందనాలు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలని కేజీబీవీ సిబ్బంది బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి విన్నవించారు. నిజామాబాద్ జిల్లాలో మొత్తం 27 కేజీబీవీలున్నాయి. వాటిలో దాదాపు 650 మందికి పైగా మహిళా ఉద్యోగినులు 13 సంవత్సరాల నుండి విధులు నిర్వహిస్తున్నారు. మొదట 6-7 తరగతులతో ప్రారంభమై ప్రస్తుతం 10వ తరగతి, ఇంటర్మీడియట్ కూడా నడిపిస్తున్నారు. అదనంగా మోడల్ హాస్టళ్లను కూడా పర్యవేక్షిస్తున్నారు. కేజీబీవీ హాస్టళ్లను మేనేజ్ చేయడానికి కేర్ టేకర్స్ కూడా లేరు. ఎస్ఎస్సీ, ఇంటర్మీడియట్ లో మంచి ఫలితాలు, స్టేట్ ర్యాంకులు సాధించడం జరుగుతుంది. కావున దయతలిచి మా వ్యక్తిగత అభివృద్ధి కోసం, మా కుటుంబ అభివృద్ధి కోసం శ్రమకు తగ్గ ఫలితం, సమాన పనికి సమాన వేతనం ఇప్పించాలని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని కోరారు. రెగ్యులరైజేషన్ చేయాలని కేజీబీవీ సిబ్బంది కోరారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వినాయక నవరాత్రులను భక్తి శ్రద్ధలతో నిర్వహించి మంగళవారం 11వ రోజు చేపట్టిన నిమజ్జన కార్యక్రమాలు కన్నుల పండవగా సాగాయి. గణనాథులు గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. గణేష్ శోభాయాత్రలతో జిల్లాలో సందడి వాతావరణం నెలకొంది. యువకులు బోలో గణేష్ మహారాజ్ కి జై, గణపతి బప్పా మోరియా అంటూ నినాదాలతో హోరెత్తించారు. జిల్లా కేంద్రంతో పాటు బోధన్, ఆర్మూర్ డివిజన్లలో 3500 విగ్రహాలు నిమజ్జనానికి తరలి వెళ్లాయి. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 2000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. నిజామాబాద్ సార్వజనిక్ గణేష్ మండలి ఆధ్వర్యంలో రథయాత్ర దుబ్బా చౌరస్తాలో మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమైంది. పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతు, నిజామాబాద్ సిపి కల్మేశ్వర్ సింగ్ అనవార్ పూజలు నిర్వహించగా మండలి అధ్యక్షులు బంటు గణేష్ జెండా ఊపి రథయాత్రను ప్రారంభించారు. ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్, రాష్ట్ర సహకార ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, పలువురు ప్రస్తుత మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరయ్యారు. పోలీస్ కమిషనరేట్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఊరేగింపును కలెక్టర్ సిపి పర్యవేక్షించారు. భారీ వినాయకులను నందిపేట మండలం ఉమ్మెడ గోదావరి, నవిపేట మండలం యంచా, బాసర వద్ద నిమజ్జనం చేయడానికి ఏర్పాట్లు చేశారు. ఆయా ప్రాంతాల్లో గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. బాగా చేసుకుంటూ మీరు అడుగుతా ఉన్నారు, ఏమి ప్రార్థించారు భగవంతుడని. తప్పనిసరిగా నాకు వ్యవసాయం బాగుంటే మేమందరం బాగుంటాం, వ్యవసాయం బాగుండాలని, నా చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రావాలని, కాలేజు స్కూల్స్లో మంచి మెరిట్ రావాలని అది భగవంతుని నేను ప్రేయర్ చేశాను.
రాష్ట్ర ప్రభుత్వం మేధారులను ఆదుకోవాలని ఆ సంఘం అధ్యక్షులు దేవేందర్ డిమాండ్ చేశారు. మేధారులందరూ ప్రపంచ వెదురు దినోత్సవాన్ని జరుపుకున్నారు. వెదురుచే చాటలు, గుల్లలు, తడికలు, నిచ్చెన్లు మొదలైన వస్తువులు తయారు చేసి మార్కెట్లో అమ్ముకుని జీవనం పొందుతారు. కానీ మార్కెట్లో మెటల్, ప్లాస్టిక్ వస్తువులు రావడంతో వెదురు పనిముట్లకు గిరాకీ పూర్తిగా తగ్గిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పైగా ప్రభుత్వ ఆదరణ కూడా కరువైపోయిందన్నారు. చేతి నిండా పని లేక, ఇతర పనులు చేయలేక అనేక కుటుంబాలు దుర్భర జీవితాలు గడుపుతున్నాయన్నారు. ప్రభుత్వం మేధారుల కోసం మేధర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. కానీ అది అందని ద్రాక్షగానే మిగిలిపోయిందని అన్నారు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి అంతరించిపోతున్న కుల వృత్తిని ఆదుకోవాలని, తమ కుటుంబాలను రక్షించాలని, తమ న్యాయమైన కోరికలను తీర్చాలని ప్రపంచ వెదురు దినోత్సవం సందర్భంగా మేదరి జాతి తరపున కోరారు. ఈ కార్యక్రమంలో జాగృతి నాయకులు నరాల సుధాకర్, శంకర్, మేదరి సంఘం నాయకులు జితేందర్ తదితరులు పాల్గొన్నారు. జై మేదర, జై కేతేశ్వర. సెప్టెంబర్ 18వ తారీఖు ప్రపంచ వెదురు దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. అందులో భాగంగానే మన తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచ వెదురు దినోత్సవం కూడా మా మేధర్ల తరపున మేము కూడా జరుపుకుంటున్నాము. ఇది ప్రపంచ వెదురు దినోత్సవం అంటే వెదురు అంటేనే ఇది ప్రపంచంలోనే ఒక పచ్చ బంగారము, వెదురుతో 1000 లాభాలు అనేటటువంటి. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలో పంచగుడి గ్రామ సమీపంలో గల గోదావరి బ్రిడ్జి వద్ద గణనాథుల నిమజ్జనం ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ పట్టణంలోని వెలసిన గణనాథులను భక్తి శ్రద్ధలతో 11 రోజులు పూజలు ముగించుకుని మండపాల వద్ద అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి నవరాత్రులు జరుపుకుని ప్రతి సంవత్సరం బాసర గోదావరి నదిపై నిమజ్జనం చేయగా ఈ సంవత్సరం జానకంపేట, నవీపేట వద్ద రైల్వే ఎలక్ట్రిక్ లైన్ ఉన్నందున రైల్వే వారు లెవెల్ బీన్స్ ఏర్పాటు చేయడం వల్ల గణనాథుల నిమజ్జనం చేయటకు అసౌకర్యంగా ఉండడం చేత ఈ సంవత్సరం పంచగుడి గోదావరి నది వద్ద పెద్ద పెద్ద గణనాథులను నాట్యాలతో, పాటలతో గణనాథులను అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు, పోలీసు బందోబస్తు చర్యలతో చేపట్టారు. క్రేన్ల సహాయంతో గణనాథుని నిమజ్జనం చేశారు. దర్పల్లి మండలంలో దుబ్బాకలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. కానీ మన హైదరాబాద్కు మాత్రం స్వాతంత్రం రాలేదు. సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి వల్ల నిజాం పాలనకు రాజాకారులు సెప్టెంబర్ 17న తోకముడిచి పారిపోయారు. అందుకనే తెలంగాణ విమోచన దినం జరుపుకుంటున్నామన్నారు. దర్పల్లి మండలం బీజేపీ అధ్యక్షుడు నరేష్ గౌడ్ అన్నారు. దుబ్బాక 219, 220, 221 బూతుల్లో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అప్పుడు అలా జరిగిందని, ఇప్పుడు కూడా టీఆర్ఎస్, కాంగ్రెస్ రాజాకారుల మద్దతు పార్టీలు కావున వచ్చే ప్రభుత్వం బీజేపీదే ఉంటుందని, రామరాజ్యం వస్తుందని ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దలకు, యువతకు తన తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలకు, యువతకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని మోడీ పుట్టినరోజు కావడం ఎంతో సంతోషదాయకమని, దయచేసి ప్రతి ఒక్కరూ సాయంత్రం 7 గంటల సమయంలో మోదీ పుట్టినరోజును బస్టాండ్ వద్ద జరుపుకోవాలని ఈ కార్యక్రమంలో నరేష్ గౌడ్, కూర గంగాధర్, సదానంద్ గౌడ్, కోతి సుదర్శన్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా దుబ్బాక గ్రామంలో 219, 220, 221 బూతుల జెండా ఎగరడం జరిగింది. ఈ జెండా ఇప్పుడు ఏదో అయిపోయింది అనుకోవద్దు. నెక్స్ట్ రాబోయే ప్రభుత్వం మనదే. ఈ సంఖ కింద ఈ తెలంగాణ బీఆర్ఎస్ అని, కాంగ్రెస్ అని ఈ చాప కింద నారులాగా పారిపోతున్నారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్ లో గణేష్ నిమజ్జనం ఉత్సవాలు ఘనంగా జరిగాయి. బాల్కొండలో మంగళవారం మధ్యాహ్నం నుండి ఆయా మండపాల నుండి బయలుదేరిన గణపతి మూర్తులను బుధవారం ఉదయం వరకు నిమజ్జనం కొనసాగింది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు చెందిన వరద కాల్వలో సుమారు 40 వరకు భారీ విగ్రహాలను ప్రత్యేక ప్రార్థనల అనంతరం నిమజ్జనం చేశారు. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. భీమ్గల్ మండల కేంద్రంతో పాటు మండలంలోని ఆయా గ్రామంలో భక్తి శ్రద్ధలతో 11 రోజులు పూజలు ముగించుకొని గణనాథుల శోభాయాత్ర అంగరంగ వైభవంగా కన్నుల పండవగా జరుగుతున్నాయి. భీమ్గల్ మండలంలోని ఆయా గ్రామాల్లో గణేష్ నిమజ్జనం దృష్ట్యా మున్సిపల్ అధికారులు బెజ్జోరా రోడ్లో గల గణపతుల చెరువు కట్టపై విద్యుత్ దీపాలు, క్రేన్ ఏర్పాటు చేశారు. మరియు గజ ఈతగాళ్లను కూడా ఏర్పాటు చేశారు. ఎంఆర్ఓ, సిఐఎస్ఏ పర్యవేక్షణలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీగా పోలీసు బందోబస్తు నిర్వహించారు. భీమ్గల్ మండల కేంద్రంతో పాటు మండలంలోని ఆయా గ్రామాల ప్రధాన వీధుల గుండా గణేష్ విగ్రహాలను ప్రత్యేక అలంకరణలతో వాహనాలపై మండపాల నిర్వాహకులు, సంఘ సభ్యులు, యూత్ సభ్యులు చెరువుల వరకు తీసుకువెళ్లారు. మహిళలు మంగళహారతులు పట్టుకుని గణేష్ శోభాయాత్ర వెంట నడిచారు. చిన్నారులు కోలాలు వేస్తూ, యువకులు, మహిళలు, చిన్నారులు నృత్యాలు చేశారు. చిన్నారులు బాయ్ బాయ్ గణేష అంటూ గణనాథుని నిమజ్జనం ఘనంగా ప్రశాంతంగా చేస్తున్నారు.
గణేష్ నిమజ్జన ఉత్సవంలో భాగంగా ఆర్మూర్ క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో పట్టణంలోని గోల్ బంగ్లా ప్రాంతంలో నిర్వహించిన చక్రీ భజన కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. ప్రతి సంవత్సరం గణేష్ నిమజ్జనోత్సవంలో భాగంగా ఆర్మూర్ క్షత్రియ సమాజ్ సభ్యులు నిర్వహించే చక్రీ భజన కార్యక్రమం ఆహుతులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. క్షత్రియ సంఘం సభ్యులతో పాటు ఇతర సంఘాల సభ్యులు సైతం ఉత్సాహంగా చక్రీ భజన కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, ఆనవాయితీగా చక్రీ భజన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు తదితరులున్నారు. రేంజల్ మండలంలోని సాటపూర్ గ్రామానికి చెందిన ఈర్ల దిన్లా కళ్యాణి అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిందని ఎస్ఐ సాయన్న తెలిపారు. వివరాలు చూద్దాం. భీమ్గల్ మండలంలోని ఆయా గ్రామాల్లో గణేష్ నిమజ్జనం దృష్ట్యా మున్సిపల్ అధికారులు బెజ్జోరా రోడ్లో గల గణపతుల చెరువు కట్టపై విద్యుత్ దీపాలు, క్రేన్ ఏర్పాటు చేశారు. మరియు గజ ఈతగాళ్లను కూడా ఏర్పాటు చేశారు. ఎంఆర్ఓ సిఐఎస్ఐ పర్యవేక్షణలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీగా పోలీసు బందోబస్తు నిర్వహించారు. భీమ్గల్ మండల కేంద్రంతో పాటు మండలంలోని ఆయా గ్రామాల ప్రధాన వీధుల గుండా గణేష్ విగ్రహాలను ప్రత్యేక అలంకరణలతో వాహనాలపై మండపాల నిర్వాహకులు, సంఘ సభ్యులు, యూత్ సభ్యులు చెరువుల వరకు తీసుకువెళ్లారు. మహిళలు మంగళహారతులు పట్టుకుని గణేష్ శోభాయాత్ర వెంట నడిచారు. చిన్నారులు కోలాలు వేస్తూ, యువకులు, మహిళలు, చిన్నారులు నృత్యాలు చేశారు. చిన్నారులు బాయ్ బాయ్ గణేష అంటూ గణనాథుని నిమజ్జనం ఘనంగా ప్రశాంతంగా చేస్తున్నారు. నిజామాబాద్ నగరంలో రాష్ట్రీయ స్వయం సేవక్ ఆధ్వర్యంలో గణేష్ శోభాయాత్రలో చేసిన యోగ్ చావ్ విన్యాసంలో అర్బన్ ఎమ్మెల్యే చిరుతలను వాయిస్తూ స్టెప్పులు వేశారు. నిజామాబాద్ నగరంలో సార్వజనిక్ గణేష్ మండలి ఆధ్వర్యంలో చేపట్టిన రథోత్సవం గణేష్ శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. దుబ్బా నుండి వినాయక్ నగర్ వరకు జరిగిన ఈ శోభాయాత్ర రథం ఊరేగింపు కార్యక్రమంలో ప్రధాన కూడళ్ల వద్ద ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో భక్తి భజన గీతాలను ఆలపించారు. తెల్లటి చొక్కాలు, కాషాయ కండువాలు కప్పుకొని నెత్తిపైన టోపీ పెట్టుకుని చిరుతలు వాయిస్తూ భక్తి గీతాలను ఆలపించారు. बच्चा बच्चा राम है, हर शरीर मंदिर सा पावन, हर मानव उपकारी है, हर शरीर मंदिर सा पावन, हर मानव उपकारी है. గాంధీ చౌక్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొని ఆర్ఎస్ఎస్ కర సేవకులతో పాటు చిరుతలు వాయిస్తూ స్టెప్పులు వేశారు. हर मानव उपकारी है, जहाँ सिंह बन गए खिलौने, गाय जहाँ माँ प्यारी है, आदर्श यहाँ पर, परमेश्वर का दाम है. ఈ సందర్భంగా ఎమ్మెల్యే K6 తో మాట్లాడారు. జీవితంలో మర్చిపోలేదు గణపతి నిమజ్జనము, ఆ తర్వాత మోడీ గారి జన్మదినము, తెలంగాణ విమోచన దినము, మరి విశ్వకర్మ యోజన, విశ్వకర్మ జయంతి, ఇన్ని కార్యక్రమాలు రావడం అనేది అది చాలా రేర్గా జరుగుతుంది. ఈరోజు అందరికీ కూడా ఒక పండుగ. భారత్ మాతాకి జై. ఓవరాల్గా చాలా హ్యాపీగా ఉంది అని చెప్పేసి అర్బన్ ఎమ్మెల్యే చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ మైపాల్తో శ్రీనివాస్, K6 న్యూస్, నిజామాబాద్. గణేష్ నిమజ్జనం దృష్ట్యా మున్సిపల్, విద్యుత్, రెవెన్యూ, పోలీసు శాఖల ఆధ్వర్యంలో నిర్వాహకులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆర్మూర్ పట్టణంలోని శివాజీ చౌక్ నుండి గుండ్ల చెరువు వరకు గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లను చేశారు. విద్యుత్ తీగలకు అంతరాయం కలగకుండా చేయడంతో పాటు స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేశారు. ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జన కార్యక్రమం పూర్తవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. గణేష్ నిమజ్జనానికి సహకరించిన మండప నిర్వాహకులకు, సంఘ సభ్యులకు అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఆర్మూర్ పట్టణంలో గణేష్ నిమజ్జన ఉత్సవాలకు కుల మతాలకు అతీతంగా పట్టణ ప్రజలంతా కలిసి ఘనంగా నిర్వహించుకోవడం అభినందనీయమని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. ఈ నెల 28న జరగబోయే జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని కామారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి డిఎల్ఎస్ఏ చైర్మన్ CHVRR వరప్రసాద్ పిలుపునిచ్చారు. జిల్లా సేవాధికార సంస్థ కామారెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 28న జరగబోయే జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా కామారెడ్డి జిల్లా బ్యాంకు మేనేజర్లతో
కామారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కామారెడ్డి చైర్మన్ సిహెచ్విఆర్ఆర్ వరప్రసాద్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమన్యాయంతో బ్యాంకు కేసులు రాజీ కుదుర్చుకోమని పిలుపునిచ్చారు. బ్యాంకు వాళ్ళు బ్యాంకు కేసులను జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో ప్రిలిగిటేషన్ కేసులాగా కూడా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. బ్యాంకు వాళ్ళు బ్యాంకు కేసులను జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో ప్రీ లిటిగేషన్ కేసులాగా కూడా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. కావున కక్షిదారులు ఈ నెల 28వ తారీఖున జరగబోయే లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా పిలుపునిచ్చారు. బైన్సా కేంద్రంలో ఏఐసీసీ అగ్రనేత పార్లమెంట్ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై ఢిల్లీ బీజేపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే తన్వీందర్ సింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా మారాయి. రాహుల్ గాంధీపై బీజేపీ నేత తన్వీందర్ సింగ్ బయటకు వస్తే చంపేస్తామని, మీ నాన్నమ్మ ఇందిరా గాంధీకి పట్టిన గతి నీకు పడుతుందని బహిరంగంగా మాట్లాడినా కూడా ఇప్పటివరకు బీజేపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని, ప్రధానమంత్రి మోడీ కానీ హోంశాఖ మంత్రి అమిత్ షా కానీ ఈ విషయంలో కనీసం స్పందించడం లేదని బైన్సా కాంగ్రెస్ నేతలు ఆందోళన చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గల పాత విద్యాశాఖ కార్యాలయ స్థలాన్ని జిల్లా కోర్టు అవసరాలకు అనుగుణంగా కేటాయించాలని నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి సమర్పించిన వినతి పత్రంలో కోరారు. తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు మంతని రాజేందర్ రెడ్డి, బార్ ఉపాధ్యక్షుడు రాజు, కోశాధికారి దీపక్, సీనియర్ న్యాయవాదులు మంచికంటి గోవర్ధన్, ఆకుల రమేష్, రాజేశ్వర్ రెడ్డి, ఎర్రం గణపతి, శ్రీహరి ఆచార్య, రాజలింగం, గడుగు గంగాధర్లతో కూడిన ప్రతినిధి బృందంతో కలిసి సుదర్శన్ రెడ్డిని ఆయన నివాస గృహంలో కలిశారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో కక్షిదారుల ప్రయోజనాల దృష్ట్యా కోర్టుల సంఖ్య పెరగడం, దానికి అనుగుణంగా కక్షిదారులు పెరగడం మూలంగా తీవ్రమైన ట్రాఫిక్ ఒత్తిడికి గురి కావడం జరుగుతుందని జగన్ మాజీ మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. జిల్లా జ్యుడిషియరీలో పోక్సో కోర్టు, 2వ అదనపు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు, 5వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు, ఉమెన్స్ కోర్టులు, దానికి అనుగుణంగా న్యాయమూర్తులు ఉండడం, న్యాయ సిబ్బంది పెరగడం మూలంగా ప్రస్తుతం ఉన్న జిల్లా కోర్టు ఆవరణలోని స్థలం సరిపోవడం లేదని విన్నవించారు. న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, కక్షిదారులు ఓపెన్ స్థలం లేకపోవడంతో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుందని తెలిపారు. జిల్లా కోర్టుకు ఆనుకొని ఉన్న పాత విద్యాశాఖ కార్యాలయ ఖాళీ స్థలం జిల్లా జ్యుడిషియరీకి కేటాయించే విధంగా కృషి చేయాలని జగన్ కోరారు. వినతి పత్రాన్ని స్వీకరించిన మాజీ మంత్రి బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. జిల్లావాసిగా జిల్లా కోర్టు అవసరాలకు, న్యాయవాదుల సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి న్యాయం చేస్తానని తెలిపారు. మరికొన్ని మండలాల వార్తలు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండల కేంద్రంలో మాజీ శాసనసభ్యులు నారాయణరావు పటేల్ ఆదేశానుసారం ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నాయకుడు బన్వీందర్ సింగ్ దిష్టిబొమ్మను లోకేశ్వరం మండల కాంగ్రెస్ నాయకులు కాల్చివేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి, విభజన కాంగ్రెస్ మోదోల్ అసెంబ్లీ అభ్యర్థి మహమ్మద్ షఫీ, లోకేశ్వర్ మండల ప్రధాన సోమ సుధీర్ రెడ్డి, బిలోలి మాజీ సర్పంచ్ నర్సింగ్రావు, చందు, భుజారెడ్డి, తోట నర్సయ్య, నరేష్, జీలకర్ర సాయి, ప్రసాద్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణంలో దిగంబర్ జైన్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. జైన్ మత ఆచారం ప్రకారం ఆదినాథ్ భగవాన్ను తలుచుకుంటూ 10 రోజుల పాటు కనీసం మంచినీరు తాగకుండా కఠిన ఉపవాస దీక్షలు చేపట్టారు. కఠిన ఉపవాసాలున్న వినీత్ జైన్, ప్రియాంక జైన్ మరియు 24వ తీర్థకర్ణుడు మహావీర్ను డోర్నకల్ పురవీధుల్లో దిగంబరం జైన్ సమాజ్ ఆధ్వర్యంలో ఘనంగా ఊరేగించారు. ఈ సందర్భంగా సుమేర్ జైన్ మాట్లాడుతూ పంచమి రోజు నుండి చతుర్దశి వరకు మహావీర్ జైన్ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని, దిగంబర్ జైన్ సమాజానికి ఈ రోజు చాలా పవిత్రమైన రోజని, సంవత్సరం పాటు అనుకోకుండా జరిగిన తప్పులను ఈ రోజు చిన్న పెద్ద తేడా లేకుండా ఒకరికొకరు క్షమాపణ కోరతామన్నారు. నిర్వహించబడతాయి. ఇవి చాలా నిష్ఠతో కూడిన పండుగలు ఉంటాయి. మా జైన మతం ఆచార ప్రకారము మా దాంట్లో ఉపవాసాలు, మంచినీళ్ళు కూడా తాగకుండా, ఒక చుక్క కూడా గొంతులో నీరు చుక్కని కూడా మింగకుండా ఉపవాసాలు చేస్తారు. మా జైన మత సాంప్రదాయ ప్రకారము 10 రోజుల పాటు. జగరన్పల్లిలో ప్రపంచ వేదురు దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలో మేదరి కులస్తులు వేదురు బొంగులతో అలంకరించి సంబరాలు జరుపుకున్నారు. ఈ సంబరాలకు మండలానికి చెందిన ఆయా పార్టీల ప్రజా ప్రతినిధులను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమానికి తాజా మాజీ సర్పంచ్ జక్కం చంద్రకళ, బాలకిషన్, మాజీ ఎంపీటీసీ గంగారెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిన్నారెడ్డి, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నట్టా భోజన్న, బంగ్లా వసంతరావు, మండల మాజీ కోఆప్షన్ మెంబర్ బుల్లెట్ అక్బర్ ఖాన్ తదితర ప్రజా ప్రతినిధులతో పాటు సంఘ సభ్యులు రాజు, శ్రీనివాస్, గంగాధర్, సాయన్న తదితరులు పాల్గొన్నారు. నేను వేముల ఈశ్వర్ జకరాంపల్లి మండల అధ్యక్షుడిని. ప్రతి ఏటా ఈ ప్రపంచ విద్యుత్ దినోత్సవం నిజామాబాద్లో జరుపుకునే వాళ్ళము. ఈసారి మా జకరాంపల్లి విలేజ్లో ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ దానికి విలేజ్ వాళ్ళు సహకరించారు, పెద్దలు, అలాగే మీడియా వాళ్ళు, అలాగే నా తోటి కులాస్తులు, వీరందరూ ఈసారి మాత్రం సాలూరా మండలంలో శ్రీ సార్వజనిక్ గణేష్ మండలి హనుమాన్ మందిరం వద్ద నిర్వహించిన లడ్డు వేలంపాటలో 55,555 రూపాయలకు మైదపు గంగాధర్ లడ్డును కైవసం చేసుకున్నారు. వారికి సార్వజనిక్ గణేష్ మండలి హనుమాన్ మందిర్ కమిటీ తరపున ధన్యవాదాలు తెలిపారు. మోర్తాడ్ మండల కేంద్రంతో పాటు మండలంలోని ఆయా గ్రామాల్లో గణేష్ శోభాయాత్ర నిమజ్జనం అంగరంగ వైభవంగా జరిగిందని గణేష్ మండపాల నిర్వాహకులు తెలిపారు. గణేష్ నిమజ్జనం దృష్ట్యా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. మోర్తాడ్ మండల కేంద్రంతో పాటు మండలంలోని ఆయా గ్రామాల్లో ప్రధాన వీధుల గుండా గణేష్ విగ్రహాలను ప్రత్యేక వాహనాలపై మండపాల నిర్వాహకులు, యూత్ సభ్యులు చెరువుల వరకు తీసుకువెళ్లారు. చిన్నారులు, యువకులు నృత్యాలు చేశారు. ఘనంగా గణేష్ శోభాయాత్ర నిమజ్జనం నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు. రెంజల్ మండలంలో కస్తూర్బా బాలికల విద్యాలయంలో దోమల నివారణ మందు పిచికారీ చేయించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు దోమల నివారణ పట్ల తగు జాగ్రత్తలు, పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రతపై మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ ఎం వెంకటేశ్వరరావు తగు సలహాలు, సూచనలు చేస్తూ అవగాహన కల్పించారు. దోమలు కుట్టకుండా చూసుకోవాలన్నారు. డెంగ్యూ దోమ అత్యంత ప్రమాదకరమైందని అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో రెంజల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం విస్తీర్ణాధికారి కరిపే రవీందర్ విద్యార్థులకు జ్వరం, వాంతులు, విరేచనాలు, ఇతర అనారోగ్య సమస్యలున్నట్లయితే వెంటనే మా ఆరోగ్య కార్యకర్తలకు గాని మాకు గాని వెంటనే తెలియపరచాలని, వారికి మా యొక్క ఆరోగ్య కేంద్రం తరపు నుంచి తగు చికిత్స అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మీరు కొన్ని రోగాలు రాకుండా కాపాడుకొచ్చామో పొద్దున్న లేవంగానే మీరు ఏం చేస్తారు? ముఖం కడుక్కుంటారు, స్నానాలు చేస్తారు, అన్నీ చేస్తారు, తర్వాత టిఫిన్ చేస్తారు, వస్తారు. ఆ వాష్రూమ్స్కి వెళ్ళిన తర్వాత కానీ వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మీరు హ్యాండ్ వాష్ కంపల్సరీ చేసుకుంటారు. అందరూ చెప్పారు కదా హ్యాండ్ వాష్ ఎట్లా చేసుకోవాలి, ఏం చేసుకోవాలి. తినే ముందర ఖచ్చితంగా హ్యాండ్ వాష్ చేసుకోవాలి. దానివల్ల చాలా రోగాలు మనం కాపాడుకోవచ్చు. ఎప్పుడు వాష్రూమ్కి వెళ్ళినా కూడా హ్యాండ్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిజామాబాద్ నగరంలో అంగరంగ వైభవంగా కొనసాగిన జెండా జాతర. జెండా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి. పెద్ద ఎత్తున హాజరై మొక్కులు తీర్చుకున్న భక్తులు. నిజామాబాద్ జిల్లాలో బుధవారం 2వ రోజు కొనసాగిన భారీ గణనాథుల నిమజ్జనాలు. పెద్ద ఎత్తున భారీ గణనాథులు రోడ్లపై దర్శనం. మేళ తాళాలు, మహిళల మంగళ హారతుల నడుమ గంగమ్మ ఒడికి గణనాథులను చేర్చిన గణేష్ మండపాల నిర్వాహకులు. సంక్షేమ వసతి గృహాల పనితీరు మెరుగుపడాలి, అధికారుల పనితీరు మెరుగుపడాలి. జిల్లా కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సమీక్షించిన మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. జిల్లాలో హోరాహోరీగా సాగిన గణేష్ ఉత్సవాల లడ్డూ వేలం పాటలు. పిట్లంలో 5,116 రూపాయలు. హమల్వాడి శ్రీ గాంధీ గణేష్ మండలి 1,53,000 ధరతో రికార్డు. నగరంలోని బ్యాంకు కాలనీలో 1,31,000తో రికార్డు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఆర్మూర్లో కుల మతాలకు అతీతంగా గణేష్ ఉత్సవాలు నిమజ్జనం భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవడం అభినందనీయం. ఆర్మూర్లో భారీ వినాయక నిమజ్జనంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన, వసతి సౌకర్యాలు అందించాలి. కామారెడ్డి పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్. తెలంగాణ చెఫ్స్ ఆధ్వర్యంలో టేస్టీ తెలంగాణ ట్రీట్స్ నిజామాబాద్ వంటల పోటీలు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇన్ఫినిటీ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల ఎండీ రత్నాకర్. నిజామాబాద్ నగరంలో అంగరంగ వైభవంగా ముగిసిన గణేష్ నిమజ్జన శోభాయాత్ర. ప్రత్యేక ఆకర్షణగా మారిన ఆర్ఎస్ఎస్ యోగ్ చావ్ విన్యాసాలు. కర సేవకులతో కలిసి స్టెప్పులేసిన అర్బన్ ఎమ్మెల్యే. అలరించిన సంస్కార భారతి సాంస్కృతిక కార్యక్రమాలు.
బీజేపీ నేత తన్వీందర్ సింగ్ వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ధ్వజం. గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించినందుకు కృతజ్ఞతలు. K6తో జిల్లా ప్రతినిధులు అధికారులకు ధన్యవాదాలు తెలిపిన సార్వజనిక్ గణేష్ ఆలయ చైర్మన్ బంటు గణేష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.